రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రుణమాఫీ కాని వాళ్ల కోసం సర్వేకు సిద్ధమైంది సర్కార్. ఇవాటి నుంచి ఈ సర్వే చేస్తారు అధికారులు. అర్హులై ఉండి రేషన్ కార్డు లేని వారు, ఇతర కారణాలతో రుణమాఫీ వర్తించని రైతుల వివరాలను సేకరించి రికార్డ్ చేస్తారు. దీనికి సంబంధించిన రుణమాఫీ యాప్ ను సైతం రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. ఇవాటి నుంచి అన్ని జిల్లాల్లో రుణమాఫీ కాని వారి వివరాలు నమోదు చేస్తారు. వ్యవసాయ అధికారులు, డివిజన్ మండల అధికారులు ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారాన్ని యాప్లో పెడతారు. రైతు రుణమాఫీ అమలుపై విపక్షాల నుంచి విమర్శలు ఎలా ఉన్నా ఈ స్కీమ్ ద్వారా చిట్ట చివరి రైతు వరకు అర్హులైన వారందరికీ కూడా ఫలాలు అందాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నాటికే 3 ఫేజుల్లో రుణమాఫీ నిధులను బ్యాంకుల్లో వేశారు. 22 లక్షల మందికి పైగా రైతు కుటుంబాలకు 18,000 కోట్లకు పైగా డబ్బును బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. కొద్దిమంది బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలు టాలీ కాకపోవడంతో జమ చేయలేదని కూడా ప్రభుత్వం చెప్పింది. తెలంగాణలో రుణమాఫీ కాని వాళ్ల కోసం సర్వేకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ సర్వేకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ సర్వే ఎప్పటి నుండి మొదలయ్యే అవకాశం ఉంది? సత్తాస్, రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి రైతుకు అంటే 2 లక్షల రుణమాఫీ సంబంధించిన లబ్ధిదారులు ఏదైతే వారందరికీ కూడా 2 లక్షల సంబంధించిన రుణమాఫీ అయ్యే విధంగా ప్లాన్ చేసింది. ఇప్పటికే దాదాపుగా మనకు 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయలు కూడా 3 దఫాలుగా ఇచ్చినటువంటి రాష్ట్ర సర్కారు. మిగతా సంబంధించినటువంటి కొంతమంది రైతులకు ఇంకా 2 లక్షల రుణమాఫీ కాలేదు. దానికి కారణాలు కూడా అన్వేషణ చేసింది. ప్రధానంగా ఆధార్ కార్డు సరిగా లేకపోవడం, బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం ద్వారా, అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క నమోదు కూడా సరిగా లేకపోవడం వల్ల కొంత తాసారమైన వాస్తవం కూడా ప్రభుత్వం గ్రహించింది. సో దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. సో వ్యవసాయ శాఖ అధికారులతో ముచ్చటించిన తర్వాత బ్యాంకు అధికారులకు సంబంధించినటువంటి కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కెనరా బ్యాంకు లాంటి కొంత ఇతర బ్యాంకుకు సంబంధించిన వాళ్ళు కొంత గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసే విధంగా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా నేటి నుండి సర్వే చేయబోతుంది. సో 2 లక్షల రుణమాఫీ ఎవరైతే రైతులు ఉన్నారో వారికి రానటువంటి వారి దగ్గరికి నేరుగా వ్యవసాయ శాఖ అధికారులు వెళ్తారు. సో ఇప్పటికే అధికారులందరూ కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న తర్వాత వారి యొక్క ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకుంటారు. ఆ తర్వాత రుణమాఫీ సంబంధించిన యాప్ అంటే పంట రుణమాఫీ సంబంధించినటువంటి రైతు భరోసా యాప్ను రూపొందించింది. ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అయితే బ్యాంకు ఖాతా సంబంధించిన అంశాలు, దీంతో పాటుగా ఫోన్ నంబర్లు కూడా జతపరిచి మొత్తం అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అయితే ఇక 2 లక్షలకు సంబంధించిన అర్హులైనటువంటి రైతులందరికీ ఇచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు వ్యవసాయ శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ అంశంపైన పూర్తి స్థాయిలో కూడా రివ్యూ చేశారు. సో అర్హులైనటువంటి 2 లక్షల రుణమాఫీ తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి వారికి చిట్ట చివరి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ కావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఆధార్ కార్డు సరిగా లేకపోవడం, అదేవిధంగా బ్యాంకు సంబంధించిన ఖాతాలు సరిగా లేకపోవడం, బ్యాంకు సంబంధించిన అధికారుల కొంత తాసారం వల్ల ఇది గ్యాప్ వచ్చిన విషయాన్ని కూడా ఆ ప్రభుత్వం గ్రహించింది. సో దీన్ని రెక్టిఫై చేసేందుకు క్షేత్రస్థాయిలోనే మొత్తం అధికారులందరూ కూడా రైతుల ఇండ్లకు వెళ్తారు. ఇండ్లకు వెళ్ళిన తర్వాత రైతు రుణమాఫీ ఎందుకు కాలేదని కూడా ఇప్పటికే సమాచారం వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో దానిపైన వెరిఫికేషన్ చేయబోతున్నారు. వెరిఫికేషన్లో భాగంగా రైతుకు ఎందుకు రాలేదు, కుటుంబ సభ్యుల వివరాలు కూడా పూర్తి స్థాయిలో దానిలో యాప్లో అప్లోడ్ చేస్తారు. 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా దీనిలో పొందుపరుస్తారు. ఎందుకంటే రైతు భరోసా, రైతు రుణమాఫీ 2 కలిసి ఒక యాప్ను రూపొందించింది. నేటి నుండి ఇది క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్తారు. అధికారులు వెళ్ళి
2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ తీసుకున్న రైతులందరికీ కూడా ఇచ్చే లక్ష్యంగా ఉండబోతుంది. సో మిగతా సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధపడింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 52,50,000 మంది రైతులు ఉన్నారు. ఇప్పటికే 22 లక్షల మందికి దాదాపు 18,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. సో మొత్తం ఈ బడ్జెట్లో 31,వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆదాయం, దానికి సంబంధించినటువంటి నిధులు కూడా జమ చేయడం జరిగింది. సో దీనిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు తీసుకునేందుకు గాను ఈరోజు యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో వెళ్తారు. సో ఆ గ్రామాలకు సంబంధించిన కుటుంబ సర్వే లాగా తీసుకుంటారు. సో రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు అక్నాలజ్మెంట్ తీసుకుంటారు. దానికి సంబంధించినటువంటి విలేజ్ సెక్రటరీ ఉంటారు. విలేజ్ సెక్రటరీతో సర్టిఫికెట్ అంటే ఆయన సంతకం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అయితే ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే ఆ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన కన్సర్న్ పర్సన్ బ్యాంక్ అధికారులతో మాట్లాడిన తర్వాత వెంటనే 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ చేయబోతున్నారు. 2,10,000 ఉన్నటువంటి వాళ్లకు 10,000 కట్టినట్టయితే మిగతా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా ఈ మార్గదర్శకాల్లో నిర్దేశం జరిగింది. నేటి నుండి గ్రామీణ స్థాయిలో 2 లక్షల రుణమాఫీ ఎవరైతే కాలేదో వారందరికి సంబంధించిన వివరాల సేకరణలో భాగంగా ఈ రోజు నుంచి క్షేత్రస్థాయిలో అధికారులు అయితే వెళ్ళబోతున్నారు. సో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే ప్రభుత్వం ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో అయితే 2 లక్షల రుణమాఫీ చేసేందుకు గాను రేవంత్ సర్కార్ అయితే కృత నిశ్చయంతో ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రభుత్వం మొదట చెప్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట చెప్తా ఉన్నారు, 2 లక్షల రుణమాఫీ తీసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రతి చిట్ట చివరి రైతు కూడా 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే 3 దశల్లో అంటే జూలై నెల 15వ తారీఖు రోజు ₹1,00,000 వరకు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేశారు. తర్వాత జూలై 18వ తారీఖు రోజు వరకు ₹1,00,000 సంబంధించినటువంటి రైతులకు రుణమాఫీ చేశారు. తర్వాత 2 లక్షలకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆగస్టు 15వ తారీఖును కూడా చేయడం జరిగింది. కొంతమంది రైతులకు మనకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. వారి యొక్క వివరాల సేకరణలో భాగంగా ఈ రోజు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అయితే వెళ్ళి దానికి రానిటువంటి రైతుల యొక్క వివరాలు, కుటుంబ వివరాలు, ఆధార్ కార్డు, బ్యాంకు సంబంధించినటువంటి అకౌంట్స్, ఇతరత్ర సంబంధించిన ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో యాప్లో డౌన్లోడ్ చేసినారో వెంటనే ఈ నెలాఖరులోగా రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర సర్కారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇది యుద్ధ ప్రాతిపదిక చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అధికారులకు, బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేటి నుండి ఈ సర్వే కొనసాగబోతుంది. ప్రత్యేకమైన యాప్ ద్వారా రైతులకు సంబంధించినటువంటి వివరాలు ఇందులో పొందుపరచబోతున్నారు. సత్తాస్.